లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఏంటి మీ ఇంట్లో అన్నం లేదా? ఇది మా ఇల్లు కాదు. మరి ఇక్కడున్నారే? ఎవరో ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసేది. 2 రోజులైంది. ఆకలి వస్తుంది. నాకు పర్వాలేదు, ఇదే తట్టుకోలేక ఏడుస్తుంది. ఇడ్లీ తింటారా? ఓ ఇది మా అమ్మకి చేసి పోలీసులు తీసుకొస్తాను. మీరే భయపడకండి, మిమ్మల్ని విడిపిస్తాను. నిజంగా వస్తావా? ఓ ఒట్టు ఒట్టు. అమ్మా ఇడ్లీలు. ఎక్కడో బాబు? ముందు తినమ్మా. ఎక్కడో చెప్పరా? ఎవరినన్నా పనవడదా అని వెళ్ళాను. అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుతుంటే బస్సు కింద పడింది. అని నేను చూశాను. ఆయనకి ఇద్దామనుకుంటే బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెనకాల పరిగెత్తాను. ఆయన దిగేదాకా పరిగెత్తాను. ఆయన దిగిన తర్వాత పరిగెత్తేశాను. ఇస్తే ఆయన డబ్బులంతా చూసుకుని నాకు 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను 4 గిడ్డలు తిని నీకు తెచ్చాను. ఇంకో చిల్లరా బియ్యం కొని అన్నం వండు. నువ్వెక్కడికి రా? ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయే? ఇక్కడే ఉండాలండి. ఏంట్రా పిచ్చుకులు అలా తిరుగుతున్నావు? ఇక్కడే చూశానండి. ఇదిగో ఆకులు. మనం పారిపోదాం. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తాను. రే పారిపోతున్నారా? టూటౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ రా. ఒక్కరు తోసేస్తాడు, ఇంకోటి కదా కానీ ఎదుగుతాం పదా. ఏమిటమ్మా? ఎవరమ్మా ఇవి? మా ఊరు కాదు సార్. ఎవరు? మా విజయనగరం సార్. విజయనగరమా? మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేస్తారు సార్. ఎవరమ్మా? అదిగో. అవేనేనా? అవును సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్. ఎక్కడ? ఏదమ్మా? పాతమన్నాను ఎటు పాత్రలో తెలియదు సార్. పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్, అక్కడ మా పిల్లలు సార్. ఊరికే సంతోష్ సార్. మరి ఏం చేస్తానంటావు? నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి వెతికిస్తాను. నిజం చెప్తున్నారండి. నిజమా? వేదడంత లేవు, పోలీసులు అబద్ధాలు చెప్తావా? రాస్కల్. కాదండి, నిజం చెప్తున్నారండి. నిజాలండి. కొట్టదండి, కొట్టదండి, కొట్టదండి. నీవు రాయువని తెలిసిన, నీ ఉనికి అబద్ధం అని తెలిసిన, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసిన, ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. ఏమిటి? అబద్ధం చెప్పను 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 అని 3 సార్లు చెప్పావు? ఏం లేదండి, నిజాన్ని కాస్త గట్టిగా చెబుదామని. ఎంతసేపైంది బాబు వచ్చి? ఎంతసేపైందా? 1:30 అయింది వచ్చి. అయినా నువ్వు గుడికెళ్ళేదానివి, మన తాళం చెప్పి పక్కింట్లో ఇచ్చి వెళ్ళొచ్చుగా. నువ్వు దొరగారివి బాబు, ఎప్పుడొస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా? నా ఉద్యోగం అలాంటిది. వదినా, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదినా. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదినా. 2 రోజులు ఇంటికే రాడు. అదేంటి 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడుంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్త గారు. ఒక్కోసారి 24 గంటల పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది ఇస్తున్నాను. వస్తాను వదినా. మంచిది. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? వాట్ మ్యాన్? ఎక్కడ? ఏమిట్రా ఇది? మీరే కదండి అయ్యారు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి?
మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకలాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమన్న దారి కట్టంగాను ఇచ్చేటి. సుబ్రహ్మణ్యం, సార్ నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకొచ్చి అలాగే. కూర్చోబెట్టి అలాగే. వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? అలాగేనండి. ఏమో వెంకట్రావు, వస్తున్నాను సార్. నీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళకి కావాలన్నా ఇస్తుండాలి, అక్కర్లేదన్నా ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయిన ఇస్తుండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి అమ్మాయి వయసు 52? మా వయసు కదండి, మీ వయసు. నా వయసు ఎందుకో? బర్త్డే అన్నారు కదా, బర్త్డే చెప్పాను. నీ బొంద. మేడం అంటే అమ్మాయి స్వప్న పుట్టినరోజు ఇవాళ, దాని 22. 22కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. పోయి నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి చదివేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏమాటన్నా? నీ బొంద మాట్లాడు, నీ బొంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 years. నేను నా కట్టి 100 ఏళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు. అమ్మ కేసు. డాడీ, అత్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా, లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి, నాకు తృప్తి. అవును, ఈ వేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్ వెళ్ళక. ఏమిటి, కళ్ళు కనిపించట్లేదా? ఎవరికి, మీకా నాకా? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే రాంగ్ గా వచ్చారు. నేను రాంగా వచ్చాను. ఏ రూల్ ప్రకారం రాంగా వచ్చానో చెప్పగలరా? టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా? అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కటకటాల్లో చేయించగలను. యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా? రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను. రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం మీకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగలను. మిస్టర్, సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాననుకోకు. చట్టం నాకు తెలుసు, నువ్వే కాదు, నేను లాయర్ని. లాయర్? మీరు వచ్చి లాయర్? నేను సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయరా? సో వాట్? మై డియర్ లాయర్ గారు, మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా, మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి, తులమానం ఏమిటి? వంకాయ్. వంకాయ బ్రింకా? ఇదిగో, ఈ డబ్బు తీసుకో, కొత్త బండి కొనుక్కో. ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే. రోడ్ నంబర్ 12, ఇంటి నంబర్ 22. ఏంటి అయిపోతుంది? ఎవరు మూసుకో. ఇదిగో, పెళ్లి గాని లాయర్లు వచ్చారు, అమ్మాయికి సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్. హలో హలో, హౌ డి యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? ఎస్ ప్లీజ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా లాయర్ని, సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపోయారు? కేసులు కాక. Is it? సుప్రీంకోర్టు లాయర్. హలో, హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయర్ అమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధపెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవ్డ్ గా మారి నాకు నేను విధించుకున్న జరిమానా మీ ప్లీజ్ యాక్ట్. బాబు, మీరు ముందే యాక్సిడెంట్ ఎలా కలుస్తున్నాం? లేదు డాడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ. యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవడ్డీ. ఆ అబ్బాయిని చూడండి. మీకేమన్నా బుద్ధుందా? వాడు బట్టలు బట్లర్ అయితే బట్టలు చూస్తాడు, వంట పని చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తి నా మొహం కోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయర్. ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్? నా పుట్టినరోజు చెప్పలేదురా? అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి. బాబు, మీరు రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలవలేదు, కేసు అన్నారు కదా. బుద్ధి లేదన్నా. వెళ్ళు.
ఇదిగో ఇలా ఈమె స్వప్న తల్లి, నా భార్య. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు. అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే వీళ్ళ ఆస్తిపోయింది. ఆస్తిపోయినా మనం ఫీజు చేస్తాం కదా, Naturally. ఫీజు ఇవ్వమన్నాను. ఫీజు లేదు, పిల్ల ఉంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి శమంతకమణిని అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు. పిలిచారా? బాబు లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు బాబు. చూసారా, అల్లుడు గారి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. మిస్టర్, నేనెవరినో గుర్తున్నానా? ఏంటి? 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకి పంపించింది నువ్వే కదూ? 1977 పిక్చర్లాగా ఉన్నావే. 1977లో నేను సింగపూర్ లో హనీమూనింగ్. కావాలంటే మా ఆవిడని అడుగు. హాయ్ మ్యాన్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఎవరు మీరు? తర్వాత చెప్తాను. వాడు కూడా రౌడీ వేస్తాను తరుముతో. మరి అతనెవరు? వాడు ఎవడో రౌడీ వేస్తా. వాడు చెల్లిని కూడా మోసం చేసి కడిగి పారిపోయాడు. వాడు అచ్చను అలాగే ఉంటాడు. నేను కాదు మురన్న ఒప్పుకోవట్లేదు. నిజంగా అంత పని చేసేవాళ్ళు? ఆ టెంపరీ పెళ్లి కాలేదు. నేను బ్రహ్మచారి, నేను అలాంటి వాడిని కాదు. అలానే అనిపిస్తుంది. వాడు వెళ్ళిపోయాడు, నేను కూడా వస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటి నీ అవసరం తీరంగానే సరా? మరి నా అవసరం? ఏ అవసరం ఏంటి? ఆ చేసిన ఏమిలా ఉంది? ఏ కేసు? ఏం లేదు, లాయర్ని కదండి, ఏదో కేసు గుర్తుకొచ్చింది. అది మరెవరు? నేనే. ఎవరో పిలుస్తున్నారు. అదే మా ఒట్టిపడ్డు. గుర్తుపడ్డా. ఆయన ఎవరు? నా మొగుడు. ఆహా, అయితే మీకు పెళ్ళైందా? ఆ, మరి పెళ్ళైన తర్వాత కూడా ఇదేం పని చెప్పండి. ఏం చేయమంటావు? సముద్రపు నీళ్లు తాగటానికి పనికొస్తాయా? మా ఒట్టిగోడు ఎప్పుడు తాగకూడదు. వాడు నాకు పనికిరాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువ అని వాడు ఎప్పుడు అంతేలే. సరే, మరి నేను వస్తా. అరే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం లేదు, అర్జెంట్ గా పని ఉంది. పని అర్జెంట్ గా ఉంది. అదే కొంచెంసేపు ఉండు. ఆయన పిలుస్తున్నాడు. ఆహా. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, వస్తా. నీ మీద ఒట్టు. సారా ఎక్కడా? రా, కమాన్ అయితే రా రా, త్వరగా రా. రా సారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. రా. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.